ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈ దినముకై స్తోత్రం. మార్చి 18వ తేదీ. ఇంత మట్టుకు నడిపించింది దేవుడే, ఇక మీదట నడిపించేది ప్రభువే. రాకడ అంచులో ఉన్నాం. ఆ యొక్క బోర శబ్దం చెవిలో పడాలి. అందుకొరకు దినము మనము దాహముతో ప్రార్థించుదాం, ఉజ్జీవము కొరకు ప్రార్థించుదాం. సరేనా? ప్రభు నడిపిస్తాడు. దినము పరిశుద్ధాత్మునితో. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదంగా ఉందా? మీరు అందరికీ పంచుతున్నారా? షేర్ చేస్తున్నారా? అలాగైతే ఆ కమెంట్ సెక్షన్లో మీరు పెట్టినట్లయితే నేను చూస్తా. నాకు చూడడానికి సమయం ఉండదు, నిజంగా చెప్తున్నా. అయితే నేను చూస్తా ఖచ్చితంగా. సరేనా? మన ఆఫీస్లో ఉన్నవారు చూస్తారు. మీ అభిప్రాయములను పంచుకొనండి. ప్రభు నామం మహిమపరచబడును. సరేనా? హిందీ భాషలో అనువాదం చేసి పంపిస్తున్నాం. నా హృదయంలో భారం, ఉత్తరాది రాష్ట్రాలలో దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి. అందుకొరకు ప్రయాసపడదాం. సరేనా? సరే, ఈ దినమందు ప్రభువు మీకిచ్చేటువంటి ప్రత్యేకమైన ప్రవచన వాక్కు నేను చదువుతున్నాను. ప్రభు బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఆమెన్. మంచి సాక్ష్యము కలిగిన 7 మందిని ఏర్పరచుకొనుడి. ఈ 7 మంది యొక్క అర్హతలేమిటి? చూడండి, PhD చదవాలి, లేదంటే వేరే ఏదైనా మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగా ఏమని రాయబడి ఉంది? వాక్యము సెలవిస్తుంది, పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన. ఏ పని కంటే? భోజనం వడ్డించే పరిచర్యకు. ఆదిమ సంఘములో సమస్య వచ్చింది. ఎలాగంటే భోజనం వడ్డించేటప్పుడు సమస్య ఇప్పుడు కూడా ఉంది కదా. అయిపోయింది, సరిపోలేదు, అక్కడ ఇక్కడ ఎన్ని మీకు తెలుసు, వివరించడానికి అవసరం లేదు. అయితే ఆ సమస్య వచ్చినప్పుడు నాయకులు, దైవజనులు కూడి ప్రార్థించి 7 మందిని ఏర్పరచుకుంటున్నారు ఆ పరిచర్యకు. ఆ 7 మంది అర్హత, వారు అభిషేకము పొంది ఉండాలి. ఆ వాక్యములో చూడండి, ఆత్మతో నింపబడి ఉండాలి. అలాగైతే అభిషేకమే జ్ఞానం ఇస్తుంది, విస్డమ్. ఈరోజు చూడండి, మీకు ఆ జ్ఞానపు ఆత్మ పని చేసినట్లయితే మీలో, ఆఫీస్లో మిమ్మల్ని ఎవరు ఎదిరించలేరు. సరేనా? వ్యాపార పరముగా ఎన్ని పోటాపోటీ వచ్చినా మిమ్మల్ని జయించలేరు. నాలాంటి సేవ సంబంధించిన కుటుంబాలలో ఉంటున్నారా? మీతో పోరాడేటువంటి ఆత్మను మీరు సులువుగా జయించగలరు. ఆర్థికము, అప్పుల సమస్య మీ గుండెను బ్రద్దలు చేస్తుందా? దీన్ని దాటిపోవడానికి జ్ఞానాత్మ మీ దగ్గర ఉంది. ఆమెన్. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం. కరువు కాలములో యోసేపు ఎంత జ్ఞానముగా ఐగుప్తులో పనిచేశాడు కదా, ఆ జ్ఞానమును ప్రభువు మీకిస్తాడు. అలాగైతే ఆయన పేరే జ్ఞానాత్మ గల దేవుడు. ఇదే ఈ రోజు మీకు ప్రవచన వాక్కు. జ్ఞానమును మీకిస్తాడు. నమ్ముతాను అనేవారు మాత్రం చేతుల పైకెత్తి ప్రార్థించండి. ఆమెన్. ఒకవేళ ఇప్పుడిప్పుడే మీరు వింటూ ఉండవచ్చు, మీ ఇంటి వారి కొరకు ప్రార్థించండి. ప్రేమ కలిగిన తండ్రి, జ్ఞానం లేకుండా మాట్లాడి తొందరపడి అనవసరమైన కమెంట్స్ చెప్పి చాలా గందరగోళ పరిస్థితులు చూశామయ్యా. మా బిడ్డల మీద కనికరపడి ధైర్యపరచి మీ బిడ్డలను బ్రతికించండి, ధైర్యపరచండి, జ్ఞానమును దయచేయండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, దేన్ని చెప్పాలి, దేన్ని చెప్పకుండా ఉండాలి, జ్ఞాన ఆత్మను మీ బిడ్డలకు అనుగ్రహించి తండ్రి నడిపించుటకే కదా ఈ వాక్కును మీరు నా హృదయములో పెట్టారు. నేను చెప్పానయ్యా, మీ బిడ్డలను నడిపించబోతున్నారు. ఓ హల్లెలూయా. మీకు మాత్రమే మహిమ, దైవ కృపను దయచేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో మంచి తండ్రి. ఆమెన్. మీరు విన్నారు, అంతటితో వదిలిపెట్టకూడదు. ఎప్పుడు ఆత్మలో నింపబడి ప్రార్థిస్తూ ఉండాలి. మీకు తెలియకుండానే మీరు చెప్పగలరు. ఎంత చక్కగా జ్ఞానంగా జవాబు చెప్తున్నారు, ఎంత చక్కగా ఈ జ్ఞానముతో ముగించారని మీ భార్య చెప్తుంది, మీ పిల్లలు చెప్తారు, బ్రదర్స్ చెప్తారు, పాస్టర్ గారే చెప్తారు. సరేనా? ప్రభునందు ఆనందించండి. షేర్ చేయడం మర్చిపోకండి. అది ప్రత్యేకముగా హిందీ భాషలో వినే వాళ్ళను దేవుడు ఆశీర్వదించాలి. దేవుని రాజ్యం అక్కడ కట్టబడాలి. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.